హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. ఈరోజు ఒక విషయం మీతో చెప్పాలని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది బైకులు దొంగతనం చేస్తున్నారు, చాలా మంది కొట్టేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడైనా పార్కింగ్ లో పెట్టిన నైట్ మనకి హౌస్లో పార్కింగ్ లేకపోతే బయట ఎక్కడో పార్కింగ్ చేసి పడుకునే టైంకి రాత్రిపూట బళ్ళు అయితే కొట్టేస్తున్నారు. ఆ కొట్టేసిన బళ్ళు ఎక్కడ ఏం చేస్తుంటారు, ఏ విధంగా ఉంటుంది అంటే, ఇంతకు ముందు ఏంటి ఎక్కడ చోరు బజార్ అని మనకి హైదరాబాద్ లో చోరు బజార్ ఉంటే అక్కడ వెళ్ళి అమ్మేసేవాళ్ళు. లేదంటే వేరే స్టేట్లకి ఇంకో స్టేట్కి తీసుకెళ్లిపోతే దాన్ని ఎత్తకి ఇంకెందుకులో ఊరుకోవడం, లైట్ తీసుకోవడం, దాన్ని డూప్లికేట్ ఆర్సీ క్రియేట్ చేసుకుని దాన్ని పట్టుకొని తిరిగేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు సేమ్ బైక్, ఒక బైక్ ఉంది, సేమ్ బైక్ వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. ఏం చేస్తున్నారంటే ఏదైతే సేమ్ బైక్ ఉంటుందో వాళ్ళ దగ్గర ఉన్న నెంబర్ ప్లేట్ సేమ్ ఒకటి తయారు చేసి కొట్టేసిన బైక్ నెంబర్ ప్లేట్ పెట్టేసి దాని మీద దర్జాగా ఆర్సీ కూడా సేమ్ ఒకటి డూప్లికేట్ ఒకటి ఒరిజినల్ చేసుకుంటారు. ఏది వాళ్ళ ఓన్ బైక్ ఏదైతే ఉంటుందో అలా. అప్పుడు ఏమైంది, ఆర్సీ ఒక డూప్లికేట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఒకవేళ పోలీసులు పట్టుకున్నా జస్ట్ ఆర్సీ ఉందా లేదా అని చెక్ చేస్తారు, లైసెన్స్ ఉందా లేదా చెక్ చేస్తారు, పొల్యూషన్ ఉందా లేదా అని చూస్తారు. ఓకే, అది నెంబర్ ప్లేట్ చెక్ చేసుకుని ఒక ఇదే నెంబర్ కదా అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు. కానీ ఇంజిన్ మీద ఉన్న నెంబర్ కానీ చెక్ చేస్తే వాళ్ళు దొరికేస్తారు. అలా దొరికితే మాత్రము వాళ్ళ పని అయిపోయినట్టే. చాలా మంది బైకులు దొంగతనం చేసి ఎందుకు దొరకట్లేదు అంటే పెద్ద రీజన్ అదే. ఎందుకు అంటే సేమ్ బైకులు చాలా ఉంటాయి అనమాట. అందుకే యూనిక్ గా ఆలోచించి తక్కువ బైకులు అయితే ఎక్కడైతే ఉంటాయో, ఏ మోడల్ అయితే ఉంటాయో అలాంటి మోడల్ను వాళ్ళు టచ్ చేయరు. ఎందుకంటే అవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి దొరికేస్తారు. ఎక్కువగా ఎవరైతే యూజ్ చేస్తారో మార్కెట్లో ఏదైతే ఎక్కువగా డిమాండ్ ఉందో అలాంటి బైకులు మాత్రమే వాళ్ళు కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న సొంత బైక్ తాలూకా నెంబర్ ప్లేట్ దీనికి బిగించి దర్జాగా వాళ్ళ రెండు బళ్ళ మీద తిరుగుకుంటారు. ఒక విధంగా కొంతమంది అమ్ముతారు, కొంతమంది ఏంటంటే బండి మీద తిరగడం కోసం ఇంకొక బండి కొనాలంటే ఇప్పుడు 1,00,000 పైన 1,50,000 2 లక్షలు కూడా బైకులు ఉన్నాయి. సో అంత పెట్టి ఇప్పుడు కొనలేరు కూడా సింపుల్ గా దొంగతనం చేస్తారు, నెంబర్ ప్లేట్లు చేంజ్ చేస్తారు, చేంజ్ చేసి తిరుగుతారు. అందుకే మీకు సేమ్ బైక్ అనిపించి ఏదైనా చిన్న బండ గుర్తులు ఆ బండికి ఏదో ఒకటి పెట్టుకొని మీకు డౌట్ వస్తే ఆ బండి ఎప్పుడైనా కనిపిస్తే అది గుర్తుపట్టండి. ఒకవేళ కొట్టించిన కూడా మీ ఏరియాలో కూడా తిరగచ్చు, కానీ మన బైక్ కాదులే, నెంబర్ ప్లేట్ అది కాదు కదా మీరు అనుకుంటే అక్కడే పప్పులో కాలు వేసినట్టు. డెఫినెట్ గా నెంబర్ ప్లేట్ మాత్రమే కాకుండా బండిని అయితే చూసుకోండి. ఆ బండే ఎస్పెషల్లీ బండే కొట్టేసి నెంబర్ ప్లేట్లు మార్చేస్తున్నారు. సో ఇదొకటి. తరువాత ఇంకొకటి ఏం చేస్తున్నారంటే, కొంతమంది కొత్త బైక్ కొనుక్కుంటున్నారు సొంతంగా. కొత్తగా ఒకటి స్కూటీ కానీ బైక్ కానీ కొంటున్నారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఇంకొకటి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేస్తే మళ్ళీ ప్రాబ్లము, రిజిస్ట్రేషన్కి డబ్బులు, ఇవన్నీ ఎవడ పడతాడులే అని చెప్పి లేట్ చేసుకుని ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఏదైతే పాత ఉంటుందో అదే నెంబర్ ప్లేట్ సేమ్ డూప్లికేట్ చేపించి కొత్త దానికి కూడా పెట్టి తిరిగేస్తున్నారు. దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అవన్నీ ఎందుకంటే 5,000కో 4,000కో కక్కుర్తిపడి ఆ తప్పు కూడా చేస్తున్నారు. అలా పోలీసులకు దొరికిన చెకింగ్ లో దొరికేస్తే చాలా పెద్ద శిక్ష, బండి సీజ్ చేసేస్తారు. సో ఆ తప్పు మాత్రం చేయకండి. ఇక్కడ మీ బండి పోయిన బండి ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న బైక్ తాలూకా నెంబర్ ప్లేట్ వేసేసుకొని తిరిగేసుకుంటున్నారు. కొంతమంది కొత్త బైక్ కూడా కక్కుర్తిపడి 4,000 కక్కుర్తిపడి నెంబర్ ప్లేట్లు మార్చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న నెంబర్ ప్లేట్లు పెట్టేసుకొని అది దాని మీద తిరుగుతున్నారు. ఇలాగా రాంగు, అలాగా రాంగు. అయితే రెండో వెర్షన్ అనేది వాళ్ళ ఓన్ రిస్క్, అది నెంబర్ బైక్ సీజ్ అయిపోయిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మాత్రం బైక్ పోయిందని నెంబర్ ప్లేట్లు చూసి ఈ బైక్ మాది కాదు అని చెప్పి వదిలేకండి. ఖచ్చితంగా బండ గుర్తులు అయితే పెట్టుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ సిటీలో గానీ టౌన్ లో గానీ దొంగతనం చేసేవారు ఇదే చేస్తున్నారు. విలేజ్లో అలా చేయరు, ఎందుకంటే మోస్ట్లీ దొరికేస్తారు. విలేజ్లో ఎవరి దగ్గర బైక్ కొన్నా ఆ ఏరియా మొత్తం తెలుస్తుంది, అమ్మేసినా ఏరియా మొత్తం తెలుస్తుంది. సో అనుకోకుండా ఎవరి దగ్గర బైక్ ఉందన్నా ఏరియా మొత్తం తెలిసిపోతుంది. అరే ఎప్పుడు కొన్నాడరా, ఇది ఎక్కడరా, ఎవరి దగ్గర కొన్నాడరా, ఇన్ని రకాలు అడుగుతారు. కాబట్టి విలేజ్ లో అది అవ్వదు, కానీ సిటీలో 100% అవ్వదు. టౌన్ లో కూడా మాక్సిమం తెలిసిపోతుంది. సిటీలోకి వస్తాడికి దొంగతనం అనేది తెలియదు. హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే అస్సలు తెలియదు. సో మీరు బండిని అయితే బండి గుర్తుగా పెట్టుకోండి. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. మీ బైకులకి నైట్ టైం వేసేటప్పుడు ఏమైనా తాళాలు అంటే చైన్లు దొరుకుతాయి కదా, చైన్లు వేసేసైనా బయట పార్కింగ్ చేసేటప్పుడు చేయండి.
చాలా మంది ఇప్పుడు ఆటోలు కూడా దొంగతనం చేస్తున్నారు. సేమ్ అలాగే ఆటోలు కూడా దొంగతనం చేసి నెంబర్ ప్లేట్లు మార్చేసుకుంటున్నారు, దర్జాగా తిరుగుతున్నారు. చూసేటప్పుడు ఆ నెంబర్ ప్లేట్ ఆర్సీ చూపిస్తారు, ఓకే లేదురా ఇది అనుకుంటారు. కానీ అక్కడ చేస్తుంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక వెహికల్ తాలూకా నెంబర్ ప్లేటు, వాళ్ళ దగ్గర ఉన్న ఒక వెహికల్ తాలూకా ఆర్సీ డూప్లికేట్ వాళ్ళు పట్టుకొని తిరగడంతో అటు ఆటోలు కానీ ఇటు బైకులు కానీ ఈజీగా దొంగతనం చేసుకొని తిరిగేస్తున్నారు. సో మీరందరూ జాగ్రత్తగా ఉండండి. పోయిన బైకులను మాత్రం బైకులను కానీ ఆటోలు కానీ నెంబర్ ప్లేట్ కాకుండా మీకు ఏదైనా బండి గుర్తు బండికి ఏమైనా పెట్టుకో అంటే అది గుర్తు పెట్టి ఆపి అదంతా చెక్ చేసుకొని డౌట్ వస్తే పక్కకు ఆపి ఆ ఇంజిన్ తాలూకా నెంబరు అన్ని చెక్ చేసుకొని మీ బండిని మీరు కాపాడుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.